ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కాలం కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించే భాగ్యం యేసయ్య మనకి ఇచ్చినందుకై దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time to worship the Lord God Almighty today also. This is awesome and powerful time and day God has given us. Hallelujah. Let us celebrate it. Hallelujah. And magnify the name of Jesus. He is the excellency. Hallelujah. Holy and righteous God. Powerful and compassionate God. Let us make a joyful noise today also. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. Shall we pray? Thank you Lord. Hallelujah. వందనాలు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రాత్రి సమయ దినం కొరకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. మా మధ్యలో ఉన్న దేవుడా నీ స్తోత్రాలు. మా హృదయాల్లో మంత్రాత్మలో నివసిస్తున్న దేవుడా, దేవా తండ్రి నాయన నీ సన్నిధి కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు, నీ విడుదల కొరకు వందనాలు, నీ సత్యం కొరకు, నీ సమాధానం కొరకు వందనాలు, నీ నీతి కొరకు వందనాలు తండ్రి. దేవా ప్రభా నీ కార్యాలు ప్రభా, నీ వెలుగును, నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రకటన చేస్తున్నా. యేసు నామములో తండ్రి మా చుట్టూ నీ సన్నిధిని ప్రభా ఆహ్వానిస్తూ ఉన్నా, మా హృదయాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నా, మా గృహాల్లోనికి ఆహ్వానిస్తున్నా, మా పరిసర ప్రాంతాల్లోనికి ఆహ్వానిస్తున్నా, మా పల్లెల్లోనికి, మా ప్రాంతాల్లోనికి ప్రభా ఆహ్వానిస్తున్నాము తండ్రి. అయ్యా మా పట్టణాల్లోనికి ప్రభా, మా యొక్క తండ్రి దేశంలోనికి ఆహ్వానిస్తున్నాం, మా ప్రజల్లోనికి, నాయకుల మధ్యలోనికి నాయన ప్రతి దేశంలోనికి ఆహ్వానిస్తున్నాం. We invite your presence to every country Lord, to every house and to every heart Lord God, to every city God, every town and every area of the life God. We invite your presence, a holy presence, a holy miraculous things God. Hallelujah. Wonderful things, powerful things, anointed things. ఈ రాత్రి అద్భుతమైన నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాతో ఉండును గాక. నీవు మమ్మల్ని నడిపించుదువు గాక, మమ్మల్ని బలపరచుదువు గాక, మమ్మల్ని దీవించుదువు గాక ప్రభు. అన్ని విషయాల్లో కృప చూపమని ప్రార్థిస్తూ ఈ సమయము, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి నీవే ప్రభు ఆరాధనకు యోగ్యుడు గాను, స్తుతులకు స్తోత్రాలకు పాత్రుడు గాను మా మధ్యలో మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కూడా ప్రభువుని స్తుతించుదాం. ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఘనపరచుదాం, యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, జీవము గల దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. వర్షిప్ ద లార్డ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Let us sing this song called Above All and worship the name of Jesus. Laid behind the storm, you left
the full part of me above all. Crucified, laid behind the storm, you left to die. Rejected, I'm alone, like a rose trampled on the ground. You took the full part of me above above powers, above king, above nature, you're no created thing, above wisdom and all the ways of men. You were here before the world began. Above kingdoms, above thrones, above wonders the world is never known, above wealth and treasures of the earth. There's no way to measure what you were. Above powers, above kings, above nature, and all created things, above wisdom and all the ways of man. You were here before the world began. Above kingdoms, above thrones, above wonders the world is ever known, above wealth and treasures of the earth. There's no way to measure what you were. Crucified, laid behind the storm, you live to die. Rejected and alone, like a rose trampled on the ground. You took the full part of me above all. Crucified, laid behind the storm, you live to die. Rejected and alone, like a rose trampled on the ground. You took the full part of me above all. Crucified, laid behind the storm, you live to die. Rejected and alone, like a rose trampled on the ground. You took the full part of me above all. శ్రద్ధా హృదయం కలుగజేయము అనే పాట పాడి దేవుని వెంపడుతుంది.
శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను దోషినయ్యున్నాను, పాపము చేశాను దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో 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 నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యము పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యము పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. యేసయ్యా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో
be fruitful and keep powerful. Hallelujah. Thank you, Jesus. దేవాని సన్నిధి కాపుదల, your grace, your compassion, your excellence, God. Holy Shakara. Fill our hearts tonight. Fill our minds tonight with the Holy Ghost anointing. ఈ సన్నిధి ప్రభువా, నీ కృప మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా ప్రజల మధ్యలో సమృద్ధిగా ఉండును గాక. మా తెలుగు రాష్ట్రాల్లో, మా దేశం అంతటిలో 29 రాష్ట్రాలలో ప్రభువా, 7 కేంద్రపాలిత రాష్ట్రాలలో ఈ సన్నిధి ఉండును గాక. 6,50,000 పైగా ఉన్న ప్రతి గ్రామంలో ఈ సన్నిధి ఉండును గాక. 135 కోట్ల పైగా ఉన్న ప్రజలు నాయన ఈ సన్నిధిని అనుభవించుదురు గాక. Above 7.5 billion people enjoy the presence of God. About 200 countries enjoy the presence of God. Above, hallelujah, Jesus. People, God, those who are in tribal areas, gypsy areas, and hill areas, mountain areas, and valley areas, God, be filled with the Holy Ghost, holy anointing tonight. ఈ సన్నిధి, నీ కృప, నీ కాపుదల మమ్మల్ని నడిపించును గాక. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే ఘనపరుస్తున్నాం, నిన్నే కీర్తిస్తున్నాం, నిన్నే హెచ్చిస్తున్నాం. నీ కీర్తి, నీ ఘనత, నీ మహిమ, నీ ప్రభావము మా జీవితాలను సమృద్ధి అయిన కృపతో ప్రతి దినము నింపును గాక ప్రభువా. హల్లెలూయా. ఈ దినము కూడా నింపును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కూడా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నట్లుగా ప్రతిరోజు కూడా మనం చక్కని విషయాలు చదువుకుంటూ ఉన్నాం. అద్భుతమైనటువంటి రీతిలో యేసయ్య రాకడను గురించి కొన్ని విషయాలు ఈ చివరి దినాలు మనల్ని కలవర పెడుతూ, భయపెడుతూ, ఆందోళన గురి చేస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేకపోతే నానా రకాలైనటువంటి దేశ అధినేతలు కావచ్చు, ఎవరైనప్పటికీ నానా రకాలైనటువంటి రీతిల్లో ఈ యొక్క విధ్వంసానికి కారణమయ్యేటువంటి కొన్ని కెమికల్స్ ద్వారా, నాటు బాంబులు కావచ్చు, లేకపోతే భయంకర బీభత్సంతో కూడినటువంటి బాంబు కావచ్చు, అది ఏదైనప్పటికీ పిల్లారా, మరి దేశాలుగా పతనం చేసేటువంటి ఆటం బాంబ్స్ కావచ్చు, మరి ప్రజలు వారి దగ్గర AK-47 గన్స్ తోను, దానికంటే ఇంకా విపరీతమైనటువంటి రీతిల్లో రాజ్యాల మీదకి రాజ్యాలుగాను, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, జనం మీదకి జనం, పార్టీల మీదకి పార్టీలు, నానా రకాలుగా ఈ దినాల్లో మనం బీభత్సాలను చూస్తూ ఉన్న ప్రపంచం అంతటిలో కూడా రోగాలు ఒక పక్కన, వ్యాధులు ఒక పక్కన, చెడ్డ వైరస్ ఇంకో పక్కన. దీనికి అంతటి కానుపులారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో ఒక మాటని మనం చదువుకుందాం. ఇదేను రెవల్యూషన్ చాప్టర్ 22 verse 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Behold, I am coming soon, bringing my recompense with me to repay each one for what he has done. Praise the Lord. ఇంకొక ట్రాన్స్లేషన్ నేను మీకు చదివించాలని ఆశపడుతున్నాను. అండ్ బిహోల్డ్, కింగ్ జేమ్స్ వెర్షన్ ఇది. అండ్ బిహోల్డ్, ఐ కమ్ క్విక్లీ and my reward is with me to give every man according as his work shall be. Praise the Lord. తన పనులు ఏ విధంగా ఉంటాయో ఆ పనుల ప్రకారం. ఇంతకు ముందు నేను ESV ట్రాన్స్లేషన్ మీకు చదివించాను. ఇప్పుడు NIV ట్రాన్స్లేషన్ చదివించాలని మీకు ఆశపడుతూ ఉన్నాను. మీకోసం ఈ ట్రాన్స్లేషన్ కూడా చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. Look, I am coming soon,
my reward is with me, and I will give to each person according to what they have done. According to what they have done. I have reward with me అనేటువంటి విషయము మనకి ఇక్కడ కనబడుతుంది పిల్లారా. దేవుడు ఆయన యొక్క చేతులతో మనకి రివార్డ్ ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేతులతో రివార్డ్ ఇస్తానని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది పిల్లారా. దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క రికంపెన్స్ అనేటువంటి ఇంకో మాట మరి మనం చదవటం జరిగింది. దేవుని స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ పిల్లారా, రివార్డ్ అంటే ప్రతిఫలం. మన తెలుగులో చెప్పాలంటే ప్రతిఫలం. అదే వాక్యము ఇక్కడ మనతో చెబుతా ఉంది. వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము, పనికి తగినటువంటి జీతము, ప్రతిఫలము. నీకు కావలసినంత జీతం దేవుని దగ్గర పిల్లరా. ఈ భూమి మీద నువ్వు ఎంత చేస్తావో, అది చెడ్డదైనా మంచిదైనా, ప్రతి దానికి ఫలితాన్ని నువ్వు తప్పక తీసుకుంటావు. ఈ లోకములో నువ్వు మానవుడిగా ఈ దేహంలో ఉన్నంత వరకు చేసిన ప్రతి కార్యానికి ఫలితాన్ని, ప్రతి కార్యానికి జీతాన్ని, ప్రతి క్రియకు ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు. అది ఏదైనప్పటికీ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం చదువుకున్నటువంటి వాక్యంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా అనేకమైనటువంటి వాక్యాల్ని మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఈ రోజు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. John's Gospel chapter 14 verse 3 also let us read tonight also. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేరుడు స్థలములో మీరును ఉండలాగనా మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. And if I go and prepare a place for you, I will come again and will take you to myself. Praise the Lord. I will take you to myself, that where I am, you may be also. Where I am. దీన్ని ఇంకో ట్రాన్స్లేషన్ మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి దయచేసి కింగ్ జేమ్స్ ట్రాన్స్లేషన్ కూడా చదువుదాం. కింగ్ జేమ్స్ ట్రాన్స్లేషన్. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. Where I am, there ye may be also. Praise the Lord, hallelujah. యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండేటట్లుగా శిష్యులతో చెప్పినటువంటి మాట పిల్లారా. ఇది అక్కడ ప్రకటన గ్రంథంలో, మరి యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో కూడా యేసు ప్రభునే చెబుతా ఉంది. అందుకే నేను ఆ వాక్యాన్ని కూడా చదివించాను. ప్రతిరోజు యేసు ప్రభు ఏం చెబుతున్నాడు ఆ వాక్యాలు చదివిస్తా ఉన్నారు మీకు. యేసు ప్రభు వారు వస్తారు పిల్లారా. ఈ భూమి మీద చూడండి, రాజ్యాల మీదకి రాజ్యాలు. ఇప్పుడు చూడండి మన తెలుగు దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా భయంకరమైన భీభత్సమైనటువంటి రీతుల్లో మరి కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఎస్సీలని మాట్లాడుతున్నాడు, క్రిస్టియన్స్ అని మాట్లాడుతున్నాడు, ఇంకా నానా రకాలుగా మతాన్ని లేకపోతే కులాల్ని, ఈ విధమైనటువంటి విషయాల్ని మాట్లాడటం నేను విన్నాను. ఆయనకి ఇంకా అధికారం వాయించేటటువంటిది ఇంకా ఉంది. నేనే అధికారం చేయాలి. నాకు తెలిసినంత వరకు యవనస్తుడి దగ్గర నుండి ఆయన అధికారం చేస్తూనే ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకా చాలా సంవత్సరాలు నానా రకాలుగా మంత్రిగాను, అట్లాగో ఇట్లాగో ఎన్నో రీతిలుగా. అయినా ఇంకా ఆయనకి అధికార వ్యామోహం పోలా. అంటే ఎప్పుడు వాళ్ళే పరిపాలన చేయాలి? ఎస్సీస్ పరిపాలన చేయకూడదా? లేకపోతే ఇంకా వేరే వాళ్ళు పరిపాలన చేయకూడదా? క్రిస్టియన్స్ పరిపాలన చేయకూడదా? అంటే అందరు క్రిస్టియన్సే ఉన్నారంట. ఆయన చెప్పటం ప్రతి అధికారి క్రిస్టియన్సే ఉన్నారు. హోమ్ మినిస్టర్ క్రిస్టియన్సే ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి క్రిస్టియనే, అలా డీజీపీ క్రిస్టియనే అని ఆయన చాలా ఈర్ష్యని లేకపోతే అసూయను వ్యక్తపరుస్తున్నట్లుగా నేను చూస్తా ఉన్నా. అంటే మనుషుల్లో మనం గమనించినట్లయితే పిల్లరా, చాలా వరకు అధికార దాహం ఇంకా ఉంది. రాజ్యాల మీదకి రాజ్యాలు, జనం మీదకి జనం. మరి జగన్ గారు ఏదో రీతిలో 30,70,000కు పైగా ఇళ్లను పంచాడు. నేను కేతిరెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే గారిని నేను చూస్తా ఉన్నాను ఆ ధర్మవరంలో. అసలు అతను ఇంటింటికి వెళ్ళి, లేకపోతే మనిషి దగ్గరికి వెళ్ళి, వాడవాడికి వెళ్ళి, వీధికి వెళ్ళి ఎంత చక్కగా పరామర్శ
చేస్తున్నాను ఒక సేవకుడిగా నేను కూడా అంతగా సేవ చేయలేను, అంత తగ్గిపోతాను అనిపించింది నాకు. చాలా రీతిలుగా ఒక ఇంటికి వెళ్ళి అంటే ప్రతి ఒక్కరి కూడా అక్క అని, అమ్మ అని, నాయన అని, చెల్లి అని, తమ్ముడు అని, అన్న అని పలకరిస్తూ వాళ్ళతో కూర్చొని, వాళ్ళు లెగవలేని వాళ్ళు, హ్యాండిక్యాప్ ఉంటే కింద కూర్చొని మాట్లాడటం. సో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు, బాగున్నారని పలకరించడం, పట్టాలు ఇవ్వటం, ఇంటి పట్టాలు ఇస్తూ కూడా గర్వం లేదు, అహంకారం లేదు, విర్రవీగే దుష్టత్వం లేదు. సో పిల్లరా, అంటే సేవ చేసేవాళ్ళు చేయనియండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ సేవ చేస్తా ఉంది, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, సేవ చేస్తా, చేయనియండి, సహకరించండి. ఆయన అన్న మాటలు, ఇంకో మాటలు నేను గమనించింది ఏంటంటే, ఇతన్ని భర్తనం చేసేయాలి మంత్రుల్ని, అలాగే ఈ సీఎంను దించేసేయాలి. ఎంత క్రోధము, ఎంత కక్ష, ఎంత ద్వేషము, ఎంత అసూయ ఉందో చూడండి. నేను గమనించిందని చెబుతున్నాను, అంతేగాని నాకు పార్టీలతో అవసరం లేదు, నాయకులతో అవసరం లేదు. ఆ వైసీపీ అని కాదు, టీడీపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, ఇంకా ఉన్నటువంటి పార్టీలు ఏమన్నప్పటికీ, కానీ పిల్లలు ఇక్కడ చూస్తే అధికార దాహము, అంటే కులము, మతము, కులాన్ని కూడా ఎత్తుతున్నాడు ఆయన ఎస్సీలు అని చెప్పి, మతాన్ని ఎత్తుతున్నాడు క్రిస్టియానిటీ అని చెప్పి. చూడండి, అంటే చివరి దినాల్లో ఎలా ఉంటుందంటే, మన తెలుగు రాష్ట్రాల్లోనే చెబుతున్నా నేను, చివరి దినాల్లో ఎలాగుందంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు లెగవటము. అదే మత్తయి సువార్త మనం చదువుకున్న 25వ అధ్యాయము 7వ వచనంలో కూడా జనం మీదకి జనం లెగుస్తారని, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తారని, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడ పెస్టిలెన్సెస్ అనేటువంటి ఇంగ్లీష్ లో పెస్టిలెన్సెస్ అంటే క్రూరమైన, నీచమైన అంటువ్యాధి, అంటే అనేకమైనటువంటి మరణాలకు కారణమైనటువంటిది. ఈ దినాల్లో స్టెయిన్ అనేటువంటి రోగం కావచ్చు, లేకపోతే కరోనా అనేటువంటి వైరస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా కరోనా విడిచిపెట్టలేదు, ఇంకా ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తా ఉంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కూడా. అయితే పిల్లరా, ఇప్పుడు నార్త్ కొరియా అనేటువంటిది కూడా బాంబు పేరిస్తే ప్రపంచంలో దగ్ధమైపోయింది అని ఒక బెదిరింపులు. అలాగనే మరి మన దేశం మీదకి నానా రకాలుగా మరి పాకిస్తాన్ అనేటువంటిది, నేపాల్ అనేటువంటిది, బంగ్లాదేశ్ అనేటువంటివి, చైనా అనేటువంటి దేశాలు లాంటివి కూడా దేశం మీదకి దేశం, ఇజ్రాయేల్ మీదకి గాజా, గాజా మీదకి ఇజ్రాయేల్, ఇలా దేశం మీదకి దేశము. ఇజ్రాయెల్ చుట్టుప్రక్కల దేశాలని ఇరాన్ గాని, ఇరాక్ గాని, సిరియా గాని, మెయిన్ గా మనకి బైబిల్ గ్రంథం ప్రకారంగా కూడా, లేకపోతే చరిత్ర చూసుకుంటే కూడా ఇజ్రాయేలీలకి విరోధం ఏదైనా ఉందంటే గాజా, సిరియా అనే ఫిలిస్టియన్స్ అనే ఒక చరిత్ర నేను చదివితే మొత్తం కూడా ఆ దినాల్లో నుండి, ఎప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బయలుదేరిన దినం నుండి కూడా వాళ్ళని వెంబడిస్తానే ఉండారు పిల్లారా ఫిలిస్తీయులు. ఈ యొక్క ఫిలిస్తీయుల గురించి మనం చదివితే బైబిల్ గ్రంథం కానీ, చరిత్ర కానీ ఏం చెబుతుందంటే, గాజా కావచ్చు, పాలస్తీనాన్ని, ఫిలిస్తీనాన్ని, ఇంకా చాలా చరిత్ర ఉంది. దాని గురించి మనం చదవాలే కానీ కొన్ని విషయాల్ని నేను కొంత నోట్ చేయడం జరిగింది. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా. జీవగల దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మరి సిరియా దేశం కూడా, సిరియా కూడా దానికి దగ్గరగా ఉన్నట్లు కూడా నేను స్టడీ చేశాను బైబిల్ గ్రంథంలో. దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకి విరోధంగా ఎన్నో రీతిలో ఎంతో మంది, లక్షల మంది చనిపోయారు. అంటే ఈ యొక్క సిరియన్స్ నేను గమనిస్తే, అబ్రహాము యొక్క సహోదరుడు నాహోరు ఉంటాడు అక్కడ. నాహోరు యొక్క మరి కుటుంబంలో నుండి మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. అలాగే యాకోబు వెళ్ళి తన యొక్క అన్న కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే సిరియాకి ఇశ్రాయేలీలకి చాలా సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది. ఇశ్రాయేలీలు అంటే యాకోబు కుమారులే, చాలా దగ్గర సంబంధం. అబ్రహాము దగ్గర నుండి మనం చూస్తున్నాం. అబ్రహాం యొక్క సహోదరుడు నాహోరు, నాహోరు హారాను, అబ్రహాము, నాహోరు అనేటువంటి మరి తేరాహు యొక్క కుమారులుగా మన మెసొపొటేమియా నుండి ఊరు అనే దేశం నుండి వారు బయలుదేరారు. అంటే ఇరాకు ఆ యొక్క ప్రాంతాల్లో నుండి ఆ యొక్క నది మనకు కనబడతా ఉంటుంది. అంటే టైగ్రస్ అనేటువంటి నదులు కావచ్చు, ఇంకా నానా రకాలుగా మరి భయంకరమైనటువంటి రీతిలో ఆ చుట్టుప్రక్కల ప్రజలు కూడా పిల్లరా భయంకరమైనటువంటి రీతిలుగా ఈ యొక్క ఇశ్రాయేలీల మీదకి, లేకపోతే అబ్రహాము దగ్గర నుండి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి లేచినట్లుగా ఆ నాటి నుండి కూడా ఈ సిరియన్స్ మరి వాళ్ళ బంధువులే. ఈ యొక్క టైగ్రస్ నది కావచ్చు, లేకపోతే మెసొపొటేమియా అనేటువంటిది, లేకపోతే ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నదులు అనుసంధానం
మనం చూసుకుంటే పిల్లరా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అన్నదమ్ములకు విరోధం, అక్క చెల్లెలకు విరోధం, దేశంలో ఇప్పుడు తెలుగు వాళ్ళకి విరోధం, ఇశ్రాయేలీలే అంటే ఇశ్రాయేలీ బంధువులే వాళ్ళు ఈ సిరియన్స్ మనం గమనించినట్లయితే ఈ యొక్క అంటే మనం టర్కీ దగ్గరలో కొంచెం ఆ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు. సో ఇంకా ఈ యొక్క ఏది మన సౌదీ అరేబియా లాంటివి, ఈ సౌదీ అరేబియాకి ఇశ్రాయేలీకి కూడా చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఐగుప్తు దేశం దాటొచ్చేటప్పుడు అరేబియా సముద్రం లేకపోతే ఇక సౌదీలోకి కలిసి ఆ ప్రాంతాలన్నింటిని దాటుకుంటూ వచ్చారని కూడా చరిత్ర చెబుతా ఉంది. సో ఈ విధంగా ఈ చుట్టుప్రక్కల ముస్లిం కంట్రీస్ 26-27 దేశాలు కావచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, ఆసియన్ కంట్రీస్, మెయిన్ గా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నటువంటి దేశాలు. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలీలకు విరోధంగా వస్తా ఉన్నాయి. ఈ సిరియన్స్ కూడా బంధువులే. ఈ గాజా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిలిస్తీన్స్ ఒకవేళ అంటే దాన్ని కూడా మనం చూసుకునే పిల్లారా బైబిల్ గ్రంథ ప్రకారంగా మనం గమనించినట్లయితే ఎవరు నోబహు యొక్క కుమారులైనటువంటి షేము, హాము, యాఫేతులు వాళ్ళే ఈ ప్రపంచం అంతా విస్తరించారని బైబిల్ ప్రకారంగా చరిత్ర ప్రకారంగా కూడా మనం చదువుతాం. ఏదేమైనప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు భక్షించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాన్ని పెంచుకోవడం, దూషించుకోవటం, నిందించుకోవడం, హింసించుకోవటం, రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు. సో ఇవి చివరి దినాలని మనం వింటూ ఉన్నాము. భయపడాల్సిన అవసరం లేదు, మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఎప్పుడు నుండో జరుగుతూనే ఉండి, ఇప్పుడే కాదు పిల్లారా. మన చరిత్ర చదువుకుంటే ఎప్పుడు నుండో జరుగుతూనే ఉండి, అయితే ఈ చివరి దినాలు ఇంకా ఎక్కువ జరుగుతా ఉండి అని మన వాక్య ప్రకారంగా కూడా మనం నిన్న చదివిన వాక్యం 24వ అధ్యాయం మత్తయి సువార్తలోను, 25వ అధ్యాయంలోను, అలాగనే మరి దెస్సలోనికి రాసినటువంటి పత్రిక ప్రకారంగాను, లేకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ప్రకారంగాను, దెస్సలోని పత్రిక 4వ అధ్యాయం ప్రకారంగాను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారంగా కూడా దేవుని యొక్క సన్నిధి, యేసయ్య రాకడ ఈ చివరి దినాల్లో ఎలాగా ఉంటది, ఎలాగ యేసు ప్రభు వారు ఏ టైంలో వస్తాడు, ఏ విధంగా వస్తాడు, అన్న ఎందుకు వస్తాడు, ఎక్కడికి వస్తాడు, ఎవరి వరకు వస్తాడు, ఎక్కడికి తీసుకెళ్తాడు, ఇవన్నీ కూడా విషయాలు మనకు బైబిల్లోనే దేవుని వాక్యంలోనే మనకు కనబడతా ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరు విరోధంగా ఉంటూ ఉన్నారు. ఒక దేశాన్ని, ఒక రాష్ట్రానికి రాష్ట్ర విరోధంగా ఉంటా ఉంది, ఒక భాషకు భాష విరోధంగా ఉంటా ఉంది, ఒక మతానికి మతం విరోధంగా ఉంటా ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీ అనే దాని మీద కూడా వాడు తీసుకొని వస్తూ అంటే దేవుని బిడ్డల మీద ఘోర వ్యతిరేకత వస్తా ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు అంటే వర్ధిల్లే కొలది. ఐగుప్తు దేశంలో ఏ విధంగా ఇశ్రాయేలు వర్ధిల్లుతుంటే అసూయ పెరిగిందో అలాగే అసూయ పెరుగుతా ఉంది. ఒకప్పుడు క్రైస్తవుల్ని కూడా చాలా ఎక్కువగా ఇష్టపడినటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పిల్లారా చివరి దినాలు. ఇవన్నీ కూడా నేను చెప్పుకున్నటువంటి రీతిగా కూడా కొన్ని వాక్యాలు, కొన్ని మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క మరి నేను చెప్పుకున్నటువంటి మాట ప్రకారంగా కూడా మనం గమనించలేదు పిల్లారా. కొంతమంది ప్రవచించినటువంటి ప్రవచనాల ప్రకారంగా కూడా, కొంతమంది చెప్పినటువంటి మరి మాటల ప్రకారం అంటే బైబిల్ వాక్యమే అది కూడా వాళ్ళకి ఏదో వాళ్ళకి నచ్చిందో లేకపోతే వాళ్ళకి ఇష్టమైందో కొంతమంది చెప్పుండొచ్చు. కానీ ఒక అతను తన గురించి చెప్పినటువంటి మాట కెంటన్ బిషోర్ అనేటువంటి అతను గురించి, లేకపోతే నోస్ట్రాడామస్ అనేటువంటి అతని గురించి నేను కొంత స్టడీ చేశాను. నోస్ట్రాడామస్ అనేటువంటి అతను ఫ్రెంచ్ సంబంధించినటువంటి వ్యక్తిగా, లేకపోతే అతను నవలు రాసేటువంటి వ్యక్తిగా, అతను ఒక డాక్టర్ గా కూడా, అతను చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కూడా మరి క్రీస్తు పూర్వంలో, క్రీస్తు శకంలో 500 శతాబ్దంలో ఉన్నట్లుగా కూడా నేను అతని గురించి స్టడీ చేయటం జరిగింది పిల్లారా. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మరి మనం చదువుకున్నటువంటి అంటే ఇతని గురించి కూడా, ఈ యొక్క బిషోర్ గురించి కూడా, కెంటన్ బిషోర్ అనేటువంటి అతను ఒక అమెరికాలో ఒక పాస్టర్ గారు అని చెప్పి, లేకపోతే ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డగా అతడు బుక్స్ రాసి అతడు ఈ యొక్క మత్తయి సువార్తలు 24వ అధ్యాయం, 27వ అధ్యాయం ఇంకా నానా రకాలైనటువంటి విషయాల్ని వ్యక్తీకరిస్తూ, వ్యక్తపరుస్తూ, లేదా ప్రార్థన గ్రంథాన్ని తీసుకుంటూ, ప్రార్థన గ్రంథం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేయబడతా ఉండే పిల్లారా.
దాని గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. రాబోయే దినాల్లో దేవుని చిత్తంలో నేను మీతో మాట్లాడతాను. 16వ అధ్యాయంలో ఉన్నటువంటి తెగుళ్ళను గురించి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత పాత్రల గురించి. మరి ప్రతి అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఫిలిస్తీన్ యొక్క చరిత్రను గురించి కూడా మరి అషీరియా లేకపోతే ఆ దినాల్లో ఈ ఫిలిస్తీన్ల యొక్క మధ్యలో, లేకపోతే ద ఫిలిస్టియన్స్ వర్ an ancient people who lived on the south coast of Canaan from the 12th century BC until 604 BC. అంటే వీళ్ళు క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 604వ శతాబ్దం వరకు 604 వరకు అంటే 6వ శతాబ్దం వరకు వాళ్ళు ఉన్నట్లుగా ఈ ఫిలిస్తీన్ల గురించి చెబుతా ఉంది పిల్లారా. ఒక చరిత్ర చెబుతా ఉంది. When their state after having already been subjugated for centuries by Assyria was finally destroyed by King Nebuchadnezzar II of Babylonia. ఈ యొక్క బాబిలోను దేశానికి సంబంధించిన బబులోను దేశానికి నెబుకద్నెజరు రెండో నెబుకద్నెజరు ద్వారా అస్సిరియన్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు ఫిలిస్టియన్స్ ఎక్కువ. ఇంకా చాలా చరిత్ర ఉంది చెప్పాలంటే. సో వాళ్ళు పతనం చేయబడ్డారు, నాశనం చేయబడ్డారు. ఆ తర్వాత బబులోన్ వచ్చింది, ఆ తర్వాత పర్షియా వచ్చింది. అంటే బబులోన్ అంటే ఇరాకు, పర్షియా అంటే ఇరాను. ఈ యొక్క అస్సిరియన్లు అంటే ఫిలిస్టియన్లు. అలాగే ఈజిప్టు, అది నెమ్రోద్ అనేటువంటి అతను. అప్పటి నుండి కూడా ఈ ఫిలిస్తీన్లు శత్రుత్వం కలిగి ఉన్నారు. పిల్లరా, బైబిల్ గ్రంథ ప్రకారంగా కూడా, చరిత్ర ప్రకారం కూడా వ్యతిరేకం, విరోధాలు అనేకమైనటువంటివి ఈ భూమి మీద మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినాల్లో. సో యుద్ధాలు అనేటువంటివి, వ్యతిరేకతలు అనేటువంటి, విరోధమైనటువంటి శక్తులు అనేటువంటి ఇప్పుడే కాదు, భూమి మీద నానా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుండి ఈ భూమి పుట్టింది మొదలుకొని మరి ఉన్నట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు నేను వస్తానని చెబుతున్నాను, వచ్చే ముందు ఏం జరుగుతుందని కూడా చెబుతా ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఏ విధంగానైతే గాజా ఇప్పుడు కూడా వ్యతిరేకమే ఇశ్రాయేలీలకి, సిరియా ఎప్పటికీ వ్యతిరేకమే ఇశ్రాయేలీలకి, చుట్టుపక్కల లెబనాన్ అనేటువంటిది కూడా, ఇంకా కొన్ని దేశాలు కూడా వ్యతిరేకంగా, విరోధంగా ఉంటున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. దాని గురించి మాట్లాడుతూ ఉంది బైబిల్. రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశం, జనం మీదకి జనం. ఇశ్రాయేలీలకు వ్యతిరేకం వచ్చిందంటే అన్ని దేశాల్లో వస్తుంది, అన్ని ప్రాంతాల్లో వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలోనే కాదు. మన దేశంలో కూడా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం వ్యతిరేకంగా కూడా ఉంటా ఉంటే ఒక్కోసారి. ఏదేమైనప్పటికీ చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోయిద్దని మన వాక్యంలో చదువుకున్నాను. నేను దినం అక్రమం విస్తరించిందని చదువుకున్నాను. ప్రజల మధ్యలో ద్వేషాలు, విద్వేషాలు చెలరేగితే అని చదువుకున్నా. తన్నిటి కారణం ఏంటంటే పిల్లారా, స్వార్థం. మనిషిలో ఈర్ష, ద్వేషం, మనిషిలో తానే బాగుండాలని, ఇంకోటి బాగుండకూడదని, నేనే ఉండాలి గొప్పగా, ఇంకోటి గొప్పగా ఉండకూడదని. ఆ దినాల్లో మేమే చదవాలి, ఇంకోటి చదవకూడదు, ఇంకోటి చదువు అవసరం లేదు, ఇంకోటి డబ్బు అవసరం లేదు, ఇంకొకటికి ఏది విద్య ఉండకూడదు, ఇంకొకటికి వస్త్రాలు ఉండకూడదు, ఇంకొకటికి అసలు ఇల్లే ఉండకూడదు, ఆస్తులే ఉండకూడదు అని ఒక కులం, ఒక మతం శాసించింది. ఇది నాకు దాన్నే స్థాపించాలని కోరుకుంటున్నారు ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా. అప్పుడు వాడు బాగా చదువుకుని గొప్ప వాళ్ళగా పేరు గ్రహించారు. క్రైస్తవం వచ్చిన తర్వాత మన దేశంలోనికి క్రీస్తు నమ్ముకున్న బిడ్డల ద్వారా క్రీస్తు ప్రేమ బయలుపరచబడి, మరి ఎస్సీలు, బీసీలు, ఇక అణిచివేయబడిన, అణగారిపోయిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చదువు చెప్పబడి, చాలా మంది మీరు నోటితో వినండి, క్రిస్టియన్ స్కూల్స్ చదువుకున్నామని చెబుతారు. ఎవరైనా కానీ, క్రిస్టియన్సే కాదు. సో దేవుని ప్రేమ అనేటువంటిది మరి చదువునిచ్చింది. దేవుని ప్రేమ బట్టని కట్టుకోవటానికి, తిండి తినటానికి, మంచి స్థితి, మంచి దేశాలకు వెళ్ళి, ఈ దేశంలోనండి కులం మాత్రం, ఈ దేశంలోనే ఈ వ్యతిరేకతలు, అణిచివేతలు. వేరే దేశాలు పెడితే ఎవడు పట్టించుకోడు, ఎవడు ఇష్టం వాడిది, ఎవడు కష్టపడితే వాడు బాగుపడతాడు, ఎవడు శ్రమిస్తే వాడు బాగుపడతాడు. అక్కడ కులాలు మతాలు ఉండవు. నేను అమెరికా దేశంలో 10 సంవత్సరాల పైనే ఉన్నాను. లండన్ వెళ్ళాను,
ఇంగ్లాండ్ ఎక్కడ కూడా చూడలేదు, ఏ దేశంలో చూడలేదు. సింగపూర్, మలేషియా, ఇక దుబాయ్ కంట్రీస్కి వెళ్తే కొంచెం మతం అనేటువంటిది ఉందనుకండి. వేరే దేశాల్లో ఎక్కువ మతం అనేది లేదు. బిజినెస్, కష్టపడాలి, పని చేసుకోవాలి. ఎందుకు ఇతర దేశాలకు వెళ్తున్నారు మన దేశానికి చాలా మంది, మన రాష్ట్రం నుండి? అలా డబ్బు వస్తుంది బాగా. ఇప్పుడు ఎక్కడ చూడండి, ఇళ్ళ చుట్టూ ఎక్కడైనా చూడండి బయట దేశాల్లో పనిచేసి వాళ్ళే, ముస్లిం కంట్రీస్ కానీ క్రిస్టియన్స్ కంట్రీస్ కానీ. పిల్లలు, అసలు క్రిస్టియానిటీ అనేటువంటిది క్రిస్టియానిటీ రోమన్స్ నుండి వచ్చింది కాదు, అమెరికా నుండి వచ్చింది కాదు, యూరోప్ కంట్రీస్ నుండి వచ్చింది కాదు, ఆస్ట్రేలియా నుండి వచ్చింది కాదు, న్యూజిలాండ్ నుండి వచ్చింది కాదు. క్రిస్టియానిటీ అనేటువంటి యూదా దేశంలో వచ్చింది, ఇశ్రాయేల్ దేశంలో వచ్చింది. యేసు క్రీస్తులో నుంచి, యేసు క్రీస్తు యూదుడు, యేసు క్రీస్తు ఇశ్రాయేల్ దేశంలో, యేసు క్రీస్తు యెరూషలేముకు దగ్గరలో బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేం అనేటువంటిది దావీదు పట్టణం. బెత్లెహేం అనేటువంటిది ఆ దినాల్లో అబ్రహాము యొక్క దినాల్లోనే, యాకోబు యొక్క దినాల్లోనే, యాకోబు యొక్క భార్య రాహేలు బెత్లెహేం ఎఫ్రాతా మార్గంలో పాతిపెట్టబడినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది. అబ్రహాము కూడా హెబ్రోనులో పాతిపెట్టబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. శారాను కూడా, అంటే ఆ ప్రాంతాల్లోనే. సో యేసు క్రీస్తు వారు ఒక హెబ్రీయుడు, యేసు క్రీస్తు వారు ఒక యూదుడు. యేసు క్రీస్తు వారు, క్రీస్తు అంటే క్రిస్టియానిటీ క్రీస్తులో ఉంది. అంతియోక్యాలో మొట్టమొదటిసారి క్రీస్తుగా, క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తుని పూజిస్తున్న వారు, వెంబడిస్తున్న వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంతియోకియా, అలెగ్జాండ్రియా, అలాగే మాసిదోనియా, ఈ పట్టణాల్లో గొప్పగా ది గ్రేట్ అలెగ్జాండర్ తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశాడు. క్రీస్తు పూర్వం 303వ శతాబ్దంలో. ఆ తర్వాత రోమన్స్ వచ్చారు. జూలియన్ అనేటువంటి అతను, చాలా మంది చరిత్ర చెబుతా ఉంది. క్రీస్తు పూర్వం 45 నుండి 49 ఆ లోపు జూలియన్ రోమన్ సామ్రాజ్యం స్థాపించబడింది. అంతకు ముందు నేను చెప్పానుగా చరిత్ర, ఈ చరిత్రలన్నీ కూడా ఈజిప్ట్ కావచ్చు, నిమ్రోదు, ఈజిప్ట్, అలాగే బబులోను, నెబుకద్నెజరు, తర్వాత పర్షియా, అశ్వరోష్, ఎస్తేర్ కాలంలో మనం చూసుకుంటే, ఆ తర్వాత అలెగ్జాండర్, రోమన్స్, జూలియన్ అనేటువంటి అతను, తర్వాత సీజర్ అగస్టస్ అనేటువంటి అతను ఒక గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు గాంచినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. పిల్లలా, క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక దేశంలో చాలా మంది అనుకుంటారు ఇటలీది అని. ఇటలీ నుండి ఒక సోనియా గాంధీ గారు వచ్చాము. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు. కాథలిక్స్ అంటే రోమన్స్ యేసుప్రభుని నమ్ముకున్నారు. కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో 3వ శతాబ్దంలో ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. తన తల్లి యేసుప్రభుని నమ్ముకుంది. అందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ దేశాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి క్రిస్టియానిటీ అనేటువంటి విస్తరించింది వాళ్ళ ద్వారా. అసలు క్రిస్టియానిటీ అనేటువంటి 1వ శతాబ్దంలోనే 100 సంవత్సరాల లోపలే అపోస్తలుల ద్వారా, అపోస్తలుడు పౌలు ద్వారా ఎక్కువగా విస్తరించింది ప్రపంచ దేశాల్లో. రోమ్ నుండి యూరోప్ కంట్రీస్ కి, ఏషియన్ కంట్రీస్ కి, ఆఫ్రికన్ కంట్రీస్ కి విస్తరించిపోయింది. క్రైస్ట్ ద్వారా, త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారా విస్తరించింది. పిల్లనా, క్రీస్తుని వెంబడించే శిష్యుల ద్వారా విస్తరించింది. కానీ రోమన్స్ ద్వారానో, ఇటలీ ద్వారానో, యూరోప్ ద్వారానో, అమెరికన్స్ ద్వారానో, ఆస్ట్రేలియన్స్ ద్వారానో, న్యూజిలాండ్ వాళ్ళ ద్వారా కాదు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తారు కొంతమంది. ఇంగ్లీష్ అంతా యేసుప్రభుని, ఇంగ్లీషు ఈ మధ్య కాలంలో వచ్చింది. ఒకప్పుడు ఇంగ్లీష్ అక్కడ ఉంది, ఫ్రెంచ్ ఉంది, లాటిన్ ఉంది, ఎక్కువగా హిబ్రూ ఉంది. ఐగుప్తులో గొప్పగా ఉన్నతమైనటువంటి రీతిలో ఐగుప్తీయుల భాష ఉండేది. తర్వాత పర్షియన్ భాష ఇప్పుడు కూడా మన యొక్క హైదరాబాద్ లోను, ఢిల్లీలో కొన్ని గవర్నమెంట్ యొక్క శాఖల్లో ఇంకా లిపి ఉంది. ఎందుకంటే పర్షియన్లు ఒకప్పుడు మన దేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. క్రీస్తుకి ముందు 600 సంవత్సరాలు, 700 సంవత్సరాలు అప్పట్లో నెబుకద్నెజర్ అని, దర్యావేష్ అని, ఇంకా దానియేలు కాలంలో, ఎస్తేర్ కాలంలో అశ్వరోష్ అని పర్షియన్లు. ఇరాక్ అంటే ఆర్య భూమి అని అర్థం. ఆర్యులు ఇరాక్ నుండే చాలా మంది మన దేశంలోకి వచ్చి ఇప్పటికీ వేర్లుండి, మన దేశంలో వాళ్ళ వేర్లుండి, ఇటలీ నుండి వచ్చి వాళ్ళ వేర్లుండి, వీళ్ళంతా కూడా ఇతర దేశాల నుండి వచ్చి మన దేశంలో ఉన్నారే. కానీ దేశానికి మేలు చేయాల, దేశాన్ని దోచుకున్నారు, దేశాన్ని ధ్వంసం చేశారు, దేశం
మీద జనం మీదకి జనం, స్వార్థము, రాజ్య పరిపాలన. కానీ యేసయ్య రాజ్యం అలాంటిది కాదు పిల్లారా. యేసయ్య రాజ్యం నీతితో కూడింది, పరిశుద్ధతో కూడింది, దయతో కూడింది, కనికరంతో కూడింది. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే పిల్లారా, యేసుక్రీస్తు ప్రపంచం అంతా కూడా ప్రేమ సువార్త ప్రకటించాడు. సువార్త, మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త ప్రపంచం అంతా అందాలి అని చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20లో. అలాగే నేను చదువుకున్న 25వ అధ్యాయంలో కూడా 7వ వచనం దగ్గర నుంచి చదువుకుంటే ఈ ప్రేమ సువార్త అంతా అందాలి. మంచి సువార్త. సువార్త కావాలి, మంచి చేయాలి, మేలు చేయాలి. నేను చెప్పాను, అన్ని ఆస్తులు కానీ, బంగారం కానీ అన్ని వాడుకుంటాం, తింటాం, దేహానికే వాడుకుంటాం. ఇళ్ళు, గోపురాలు, విత్తు, రాళ్ళు, రత్నాలు, ముత్యాలు, విలువైన రాళ్ళు అంటే బంగారం, తిండి, వస్త్రాలు అన్నీ కూడా దేహం కోసమే. భూమి మీద మనం ఉన్నంత వరకే. తర్వాత మన పిల్లలకి అనుకుంటాం, వాళ్ళు ఉంచుతారు, పాడు చేస్తారు, ఎవరు తెలుసు. ఎనీహౌ వాడుకుంటే కరిగిపోతి, తరిగిపోతి, వాడిపోతి, నలిగిపోతి, నశించిపోతి, పాడైపోతి, వాడుకోపోయినా పాడైపోతి, మట్టిలో కలిసిపోతి, అన్నీ కూడా. కానీ ఇప్పుడు శాశ్వతమైనది ఆత్మ. నీ ఆత్మను నాశనం చేసుకోవద్దు. ఒక లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నష్టపరచుకుంటే వారి ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. ఆత్మ రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవుని వాక్యానికే ఆత్మ రక్షించడానికి శక్తి ఉంది. దేవుని వాక్యానికి ఆత్మను జీవింపజేయడానికి, బ్రతికించడానికి శక్తి ఉంది. అదే నేను చెప్పాను నిన్న, సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కర్లేదు. యేసు ప్రభువే సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్రాలుగా ప్రకాశంగా ఉంటాడు, వెలుగుగా ఉంటాడు మనకి. ఆ దేశంలో పరలోకం గురించి చాలా మంది ఎన్నో రీతులుగా చెబుతారు. ఏం చెప్పినా కానీ నేను చెబుతున్నాను నా పరలోకాన్ని గురించి, నా దేవుడి గురించి. కొంతమంది ఇంకా అక్కడ పాపం ఉంటుంది, శరీరం ఉంటుంది, అక్కడ జల్సాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, రంగులు, ఓర్వశులు ఉంటారు. తింటాం, తాగుతాం, తిరుగుతాం అని అనుకుంటారు చాలా మంది పిల్లలు. అని వాక్యం చెబుతుంది అక్కడ ఇవన్నీ ఏమి ఉండవు, ఏమి ఉండవు. 21వ అధ్యాయం చదువుదాం మనం ఈరోజు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. రెవల్యూషన్ చాప్టర్ 21. నౌ అసలు ఏ రాజ్యం కోసం మనం సిద్ధపరుస్తున్నాడు, ఎందుకు సిద్ధపరుస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేనికి అసలు? ఎస్, మనం తెలుసుకోవాలి పిల్లలు. నా యేసే రాజ్యము ఈ లోక రాజ్యం లాంటిది కాదు. నా యేసే చంపటానికో, నరకటానికో, పొడవటానికో, దోచుకోవటానికో, కూలగొట్టడానికో, నశింప చేయడానికి రాలేదు. దొంగతనం, నాశనం, హత్య చేయడానికి వస్తాడు తప్ప. మరి నేను దేనికి వచ్చానంటే, ఎందుకు వచ్చేవయ్యా నువ్వంటే, నేను ఎందుకు వచ్చానంటే నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది సమృద్ధిగా కలిగి ఉండటానికి వచ్చానని చెప్పాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించాలి. మరణం తర్వాత రాజ్యాన్ని గురించి, నివాసాన్ని గురించి ఆలోచించాలి. యేసయ్య చెబుతుంది ఏంటంటే ఈ మరణం తర్వాత నివాసము. నా రాకడ అంటే యేసయ్య రాకడలో ఏం చేస్తాడంట? మనం తీసుకెళ్తాడంట పరలోకములు. రాకడ అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ లోకములో పరిశుద్ధులు తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. హల్లెలూయా. ఎక్కడికంటే పరలోకానికి, తనుండే స్థలంలోనికి, దేవుని రాజ్యంలోనికి, తండ్రి ఇంటిలోనికి, పరిశుద్ధ పట్టణంలోనికి, నూతన పట్టణంలోనికి, లైవ్ కాని, నశించిపోని, నాశనము కాని పట్టణము కాని, నిశ్చలమైనటువంటి పట్టణంలోనికి, సిటీలోనికి, స్థలంలోనికి, రూములోనికి మనం ఉండటానికి. హల్లెలూయా. నిత్యం ఉండటానికి, శాశ్వతంగా ఉండటానికి. 21వ అధ్యాయం ఏమని చెబుతా ఉంది? అంతటా నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఇకను లేదు. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 1. And I saw a new heaven and a new earth. For the first heaven and the first earth were passed away, and there was no more sea. మరి నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన యొక్క భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them and be their God. ఆయన వారి కన్నుల ప్రతి
బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన, సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటిని మొదటి సంగతులు గతించిపోయిను. అండ్ గాడ్ షల్ వైప్ అవే ఆల్ టీయర్స్ ఫ్రమ్ దేర్ ఐస్ అండ్ దేర్ షల్ బి నో మోర్ డెత్, నీదర్ సారో నార్ క్రయింగ్, నీదర్ shall there be any more pain, for the former things are passed away. Praise the Lord. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, ఈ భూమి మన చూస్తున్న ఉండదు, ఆకలి లేదు, దప్పిక లేదు, అసలు ఇవన్నీ లేనప్పుడు ఇంకేంటండి? అసలు ఇవన్నీ వాడుకోవడం ద్వారా వెళ్ళిపోయేదాని వరకు మనం ఆశపడుతున్నాము, కొట్లాడుకుంటున్నాము, గొడవలు పెట్టుకుంటున్నాం, ఈర్ష్యపడుతున్నాం, ద్వేషిస్తున్నాం, దూషిస్తున్నాం, నిందిస్తున్నాం. ఇవే రాజ్యాల మీదకి రాజ్యాలు, జనం మీదకి జనము. ఇదేనండి చివరి దినాల్లో ప్రజలు ప్రేమను, దేవుని సన్నిధిని, క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని పక్కన పెడతారు. చాలా వరకు వ్యతిరేకం చూపిస్తారు, విరోధం చూపిస్తారు, నిజాన్ని పక్కన పెడతారు, సత్యాన్ని పక్కన పెడతారు, ప్రేమను, దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని పక్కన పెడతారు, మాయని, మోసాన్ని, దగాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అసత్యాన్ని, క్రోధాన్ని, కక్షని, ద్వేషాల్ని ముందుకు తీసుకొస్తారు తెర మీదకి. అవి ఇప్పుడు చేస్తుంది మన నాయకులు కానీ, సంఘాలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, ఎవరైనా కానీ అందరం కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో. కానీ ప్రభువు రాకడ నువ్వు అలాగుంటే జాగ్రత్త, నీ వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి జీతం ఆయన దగ్గర ఉంది. నీ క్రియలు చొప్పున రివార్డ్ ఆయన తీసుకొని వస్తున్నాడు. ఈజ్ bringing your reward. He is bringing reward. దేవుడు వాక్య సెలవిస్తున్నప్పుడు సింహాసనాసనుడైన వాడిదిగో సమస్తోన్నతమైనవిగా చేర్చున్నానని చెప్పిన, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పిన. మరి ఆయన నాతో ఇట్లా, నేను సమస్తమైనవి నేనే అల్పయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పికొని వారికి జీవజల బుగ్గలలో జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. ఉచితమే, ఈ కొనేది లేదు, కష్టపడేది లేదు, చెమట వచ్చేది లేదు. అదండి పరలోకము, అది దేవుని రాజ్యం, అది నిజమైన రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, మన ఆత్మకు నివాసం. అదే ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. భూమి మీద ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకే. అయినా ఇవి కూడా కరిగిపోతాయి, నశించిపోతాయి, పాడైపోతాయి. నువ్వు ఈరోజు తిన్నది, ఇప్పుడు తిన్నది ఒక 3 గంటల్లో కరిగిపోయింది, అసలు 15-20 నిమిషాల్లోనే. సరే 3 గంటలకు ఆకలి అవుతుంది అనుకుందాం, 4 గంటలకు అనుకుందాం. వాడుకునే వస్త్రాలు, వస్తువులు అన్నీ వాడిపోతాయి, కరిగిపోతాయి, ఫేడైపోతాయి, నశించిపోతాయి. అన్ని కూడా పుల్లారా, నువ్వు కూడా చివరికి నీ శరీరం కూడా, దేహం కూడా మట్టిలో కలిసిపోయి మట్టి అయిపోయింది. నేను పైకి వెళ్ళినప్పుడు ఒక పిల్లి ఒక ఎలుకను తిని పడేసి చూశాను. అది వాసన వస్తుంది ఏంటని చూస్తే పురుగులు పట్టిపోయింది. ఆ పురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి? ఒక చాప మీద ఉంది. అది చాప మీద ఉన్న దాంట్లో పురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే శరీరంలోనే, మన శరీరంలో పురుగులు ఉంటాయి. చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని తినడానికి మన లోపలే మనం నశింపజేసేటువంటి ఉంటుంది చూస్తే అవి నాశనం చేస్తాయి, తినేస్తాయి. చూడండి, ఏదైనా ఎవరైనా కానీ వాడు గాయమైనప్పుడు కొంతమందికి పురుగులు పడతాయి. ఎక్కడి నుండి వస్తాయి పురుగు? లోపల నుండి, శరీరంలో నుండి. నీ శరీరంలోనే ఉంది నేను నశింపజేసేది, నేను బాగు చేసేది. నువ్వు జీవంతో ఉన్నంత వరకు ఒక కెమికల్ అన్నమాట, ఒక DNA, ఒక కెమికల్గా మన దేహంలో అంత పని, ఒక శక్తి, ఒక అద్భుతం పిల్లలు మన దేహం కూడా, మన జీవితం కూడా. ఇది దేవుని సృష్టి, దేవుని గొప్పతనం. నేను సైన్స్ గురించి ఒక మాట చెప్పాలి. సైన్స్ ఏమంటారంటే మేమే కనుక్కున్నాం అని అంటారు. అంటే వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలనుకుంటున్నారు. మన ఇంత గొప్ప సృష్టికర్త, ఇన్ని మనకు ఉచితంగా ఇంత గొప్పగా ఇచ్చిన దేవుడు, మరి ఆయన గొప్పగా మనం కొనియాడాలా, స్తుతించాలా, ఆరాధించాలా? నువ్వు ఏదో ఒక చిన్న దేవుడు ఇచ్చిన దాన్ని కనిపెట్టినందుకే గొప్పగా ఫీల్ అయిపోతున్నావే. ఎంతో గొప్ప వాళ్ళలాగా వీళ్ళే సైంటిస్టులు. అవును, మరి గొప్పతనమే. మరి ఒక రకంగా చెప్పాలంటే సైంటిస్టులది
మరి నువ్వే అంత ఫీల్ అవుతుంటే మరి నీకంటే గొప్పవాడు కదా దేవుడు. ఇవన్నీ నీకు ఇచ్చిన దేవుడు ఏదైతే ఇచ్చిన దాన్ని నువ్వు పరిశీలించిన దానికి ఎంత ఫీల్ అయిపోతే, ఇంత ఉచితంగా ఇచ్చిన దేవుడు, అద్భుతంగా ఇచ్చిన దేవుడు, సర్వ సృష్టిని, ఆకాశం, మహాకాశం, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి దాని సమస్తం, సముద్రం దాని సమస్తం అంత ఉచితంగా ఇచ్చిన దేవుడు ఇంకెంత గొప్పవాడండి. మరి ఆయన గురించి గొప్పగా చెప్పాలని ఇష్టపడడా? ఆయన స్తుతించొద్దా? ఆయన గణపరచొద్దా? ఆయన ఆరాధించొద్దా? అంత మనిషే అంటాడు సైంటిస్టులు కొంతమంది మన భారతదేశంలో. ఇతర దేశాలు కాదండి, ఇతర దేశాలు కూడా ఉన్నారు కొంతమంది, కానీ మన భారతదేశంలో ఎక్కువ సైంటిస్టులు ఏంటంటే అంతా సైన్సే, అంతా మనిషే, దేవుడు లేడు, దెయ్యం లేదు అని అంటారు కొంతమంది. గర్వం, అహంకారం, విర్రవీగ దుష్టత్వం. జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నారు కానీ బుద్ధిహీనుడు అంటే దేవుడు లేడు అంటాడు. బుద్ధిహీనత ఉంది వాళ్ళు. పిసరికాయంత వెర్రి ఉంటుంది అని అంటారు చూడండి, వెర్రి. కొంతమంది మాయా విగ్రహాలుగా సృష్టిని పూజిస్తూ ఉన్నారు దేవుడిని విడిచిపెట్టి. కొంతమంది జ్ఞానాన్ని పూజిస్తూ ఉన్నారు, కొంతమంది వస్తువులు పూజిస్తూ ఉన్నారు, కొంతమంది వారి బలాన్ని, వారి అర్థాన్ని పూజిస్తూ ఉన్నారు. ఇవి కూడా దుష్ట శక్తులే. చివరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుడిని ఆరాధించాలి పిల్లలు, దేవుడిని స్తుతించాలి. దేవుని కనుక సైంటిస్టులు కానీ, అందగాళ్ళు, జ్ఞానవంతులు, శక్తివంతులు, బలవంతులు, ధైర్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి జీవి దేవుని సృష్టి. అన్ని జీవులు కలుగునుగా కన్నాడు ఆది కాలంలో, అన్ని కలిగినాయి అని దేవుని వాక్యం. అదే దేవుని సృష్టి. సైన్స్ కూడా అదే చెబుతుంది, వాటంతటా అవి కలిగినాయి అని చెబుతా ఉంది. జీవరాశులు అన్ని కూడా DNA వచ్చేసింది దాంట్లోకి. ఆ శక్తితో రకరకాలుగా పలు జీవులు ఉత్పత్తమైనని చెబుతున్నారు. కొన్ని డీపోర్టడం ద్వారా కొన్ని గ్రహాలు అయిపోయినాయని అంటున్నారు. కొన్ని ఆకాశంలో నుండి కొన్ని ఏదో శిలలుగా లేకపోతే తుప్పర్లలా పడినట్లుగా, వర్షం పడినట్లుగా కొన్ని లోహాలు పడినట్టుగా వాటిలో నుండి నీళ్లు వచ్చినాయి అంట. సముద్రాలు అయిపోయినాయి అని అంటున్నాను. ఎస్, అదే మరి దేవుని సృష్టి. దేవుడు చెబుతుంది అది వాక్యం. ఆది కాలం 1వ అధ్యాయం అంతా చెబుతుంది అదే. దేవుడు సృష్టించాడు అలాగా, దేవుడు కలుగు చేశాడు అలాగా, దేవుడు రప్పించాడు అలాగా. వాక్యం చెబుతున్న ఆకాశంలో నీళ్లు కుమ్మరించిన ఆకాశం తూములు ఇప్పుబడి ఉంది ఒకప్పుడు నోవా కాలంలో. ఎస్, సైన్స్ కూడా అదే చెబుతుంది, ఆకాశం నుండి వచ్చింది అని. అదే దేవుడి వాక్యం. భూమిలో నుండి వాకంటే అవే పుట్టిన జీవులు అంటుంది, అదే దేవుడి వాక్యం. దేవుడు కలుగునిగా కన్నాడు, దేవుడు అవునుగా కన్నాడు, వెలుగు కలుగునిగా కన్నాడు, జీవరాశి కలుగునిగా కన్నాడు, చెట్లు కలుగునిగా కన్నాడు. అన్ని వచ్చేసింది దేవుని స్తోత్రం. అదే సైన్స్. మరి నువ్వు చెబుతుంది అదే, కానీ నువ్వు దేవుడిని ఒప్పుకోవట్లా. కానీ దేవుడు ఉన్నాడు, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు యేసయ్య. దేవుడి వాక్యం కూడా అదే చెబుతా ఉంది పిల్లారా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో అదే చెబుతున్నాడు. ఈ యొక్క వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి వాక్యం మనతో చెబుతా ఉంది. ఒక పట్టణాన్ని గురించి నేను చదివించి నేను ముగిస్తాను. ఇంకా దాని గురించి అనేకమైన విషయాలు ఉండి, కాకపోతే నాకు కావాల్సిన కొన్ని విషయాల్ని ఈ దినం మీకు చదివిస్తాను. ఆ తర్వాత రేపటి దినం దేవుని చిత్తం అయితే ఇంకా చాలా విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఆరాధన చేద్దాం మనం ఈ వాక్యం చదువుకున్న తర్వాత. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే ఒక పట్టణాల గురించి చెబుతా ఉంది. దాని గురించి ఈ 21వ అధ్యాయం మొత్తం కూడా అద్భుతంగా చెబుతా ఉంది. 1వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు. అయితే 20వ వచనం దగ్గర నుండి 21వ వచనం దగ్గర నుండి ఒక వాక్యం నేను చదివించాలని ఆశపడుతున్నా. verse 21. You can read from verse 1 to through 20 also. So many things talking about the city, the heaven. పరలోకాన్ని గురించి మనం ఉండబోయే నీ నివాసం, నా నివాసం. ఒక మతం, ఒక కులం నివాసం కాదు, ఒక దేశం, ఒక వర్గ నివాసం కాదు. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ కంట్రీ, ఎనీ మ్యాన్, ఎనీ క్యాస్ట్, ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ద హెవెన్, ద సిటీ, ద హోలీ సిటీ, ద న్యూ సిటీ. ఎస్, దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడే ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమునై ఉన్నారు. And the 12 gates were 12 pearls. Every several gate was of one pearl. And the street of the city was pure gold, as it were transparent glass. Transparent glass. Wow. And I saw no temple therein, for the Lord God
ఆల్మైటీ అండ్ ద ల్యాంబ్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ఇట్. ఆ దేవాలయంలో దేవుడే, యేసుక్రీస్తే. ఈ మతాలు, ఈ కులాలు, కొట్టుకునే, తిట్టుకునే, నరుక్కునే, పొడుచుకునే ఏ ఒక్కడుండో. ఎవడైతే మారు మనసు పొందుతాడో, పాపక్షమాపణ పొందుతాడో, పశ్చాత్తాపడతాడో, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, ప్రేమగా, కనికరంగా, జాలిగా, స్వచ్ఛంగా, మంచి స్థితిని కలిగి ఈ భూమి మీద ఇతరులకి మేలుకరంగా ఉంటాడు, వాడే పరలోకంలో ఉంటాడు. అది పరలోక రాజ్యం. పట్టణము నీ కోసం, నా కోసమే, మనందరి కోసమే. అది నా దేవుని రాజ్య పట్టణం. నేను చెప్పే పరలోక పట్టణం. వేరే గ్రంథాలు ఏమన్నా చెప్పండి, నాకు తెలియదు, అది వాళ్ళకి వదిలేస్తున్నా. కానీ నా దేవుని పట్టణం చెబుతుంది, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నీళ్ళు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, వస్త్రాలు అవసరం లేదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఫ్యాన్లు తిరగటానికి, ఐటికి, ఈటికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం కూడా లేదు, బాత్రూమ్లు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1, 2 కూడా ఉండవు. అది భోజనం, నీళ్లు ఉండవు కదా. 1, 2 అవసరం ఏముంది? ఏముండవు. మహిమతో నింపబడతావు, మహిమ శరీరంతో ఉంటావు. బాత్రూమ్లు కడుక్కునే పని ఉండదు, బట్టలు ఉత్తుకునే పని ఉండదు, ఇల్లు తుడుచుకునే పని ఉండదు, వంట చేసుకునే పని ఉండదు, లేకపోతే పని కోసం, డబ్బుల కోసం పరుగులు ఎత్తే పని ఉండదు. అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, ఆఫీసులకు వెళ్ళి ప్రయాసపడి, కష్టపడి, చెమటోచి, బాధపడి, కష్టపడి డబ్బు సంపాదించుకొని తినాల్సిన, బిల్లులు కట్టుకోవాల్సిన పనే, ట్యాక్సులు కట్టాల్సిన పనే లేదు. అమెరికాలో అంట ట్రంప్ గారి విషయంలో నేను విన్నారు, ట్యాక్స్ ఎక్కువ కట్టాలని అంటారు అమెరికన్స్. ట్రంపే కాదు, ఇంతకు ముందు ఉన్నప్పుడు అన్ని ప్రతి నాయకుడు, ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ట్యాక్స్ ఎక్కువ కట్టాలి అమెరికాలో. ట్యాక్స్ కట్టడానికి చాలా కష్టపడతారు అమెరికన్స్. ట్యాక్స్ కట్టే పని ఉండదు. దాన్ని చూడమ్మా, పోతుంది. ట్యాక్స్ కట్టే పని ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే దేవాలయం. ఈ దినాల్లో కొట్టుకుంటున్నారు, తిట్టుకుని, దేవుని కోసం నరుక్కోవటం, చంపుకోవటం, ద్వేషాలు, విద్వేషాలు. చంద్రబాబు నాయుడు గారు విద్వేషాలు లేపుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విద్వేషాలు లేపుతున్నాడు. ఆయనే కాదు, చాలా మంది లేపుతున్నారు. క్రైస్తవుల మధ్యలో, ప్రజల మధ్యలో. ఏంటంటే కులం ఏంటి, మతం ఏంటి, అసలు ప్రాంతీయత ఏంటి? అసలు చస్తే ఎక్కడికి వెళ్తావు? పువ్వులు కలిసిపోతావు. ఎవడు అయినా కానీ నువ్వు ఎంత గొప్ప కులం ఉంటా, ఎంత గొప్పగా రిచ్గా నువ్వు ఈ భూమి మీద తోలనాడినా కానీ, తాగి తోలనాడినా కానీ, నువ్వు వెళ్ళేది మట్టిలోకి. జాగ్రత్త. అక్కడ దేవాలయం ఉన్న ప్రాంతంలో తీసుకెళ్తాడు. హల్లెలూయా. అక్కడ తీసుకెళ్తానికి యేసు ప్రభు రానై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడే. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దానికి వెలుగు. అండ్ ద సిటీ హ్యావ్ నో నీడ్ ఆఫ్ ద సన్, నీదర్ ఆఫ్ ద మూన్ టు షైన్ ఇన్ ఇట్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ లైటెన్, నాట్ లిటెన్, lighten it. Okay. And the lamp is the light thereof. Praise the Lord. ఈ బల్బులు అవసరం లేదు, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పట్టణం, నిజమైనటువంటి నివాసము. మరణం తర్వాత ఉండబోయే నివాసం. అది వాస్తవం అండి. ఇది వాస్తవాలు. పెట్టకథలు, కట్టుకథలు చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, మనుషుల్ని బురిడి చేసి, లోకంలో బతకడానికి అని చెప్పి, మాయ చేసి, మంత్రం చేసి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు మోసం చేస్తారు. జాగ్రత్త. దేవుని పట్టణం ఎంత గొప్పదో చెబుతుంది బైబిల్ గ్రంథం. పరలోక రాజ్యం, క్రీస్తు ఉండే రాజ్యం, మనం ఉండబోయే రాజ్యం ఎంత గొప్పదో. నువ్వు కూడా ఉండాలనుకుంటే ప్రభువుని అంగీకరించు, వెంబడించు. పరిశుద్ధంగా ఉన్నావు. వెంబడించడం అంటే ప్రభువుని వెంబడించడం, ప్రేమని, కనికరాన్ని, జాలిని, దయని, ఓర్పుని, సహనాన్ని, ఈ భూమి మీద నిజమైన శాంతి, సమాధానం కలిగి ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. క్రీస్తే శాంతి, సమాధానం, జీవము, ఆరోగ్యము, జీవజలము, జీవాహారము. పాపము లేని వాడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. జనములు దాని వెలుగునందు సంతరింతురు, భూరాజులు తమ మహిమను దానిలో తీసుకొని వత్తురు. అండ్ ద నేషన్స్ ఆఫ్ దెమ్ విచ్ are saved shall walk in the light of it. Saved అని ఉంది ఇక్కడ. And the kings of the earth do bring their glory and honor into it. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. రాత్రి వాడు ఉండదంట. కొన్ని దేశాలు, కొన్ని గ్రామాల్లో నేను విన్నాను, వాళ్ళకి గేట్లు అవసరం లేదంట, తలుపులు అవసరం లేదు. కొన్ని దేశాలు విన్నాను, ప్యారిస్ లో రాత్రి పగలు ఒకలాగానే ఉంటుందంట, లైట్లు ఎప్పుడు ఉంటాయి అంట, కొన్ని నెలలు అట్లాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మలు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. And the gates of it shall not be shut at all by day, but there shall be no night there. జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైన దానిలోనికి ప్రవేశించుడు. And they shall bring the glory and honor of the nations in it, and there shall in no wise enter into it anything that defileth, neither whatsoever worketh abomination or maketh a lie, abadhikulu, but they which are written in the Lamb's book of life. Praise the Lord. జీవ గ్రంథమందు రాయబడినటువంటి వారి పేర్లు, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే ఆ రాజ్యంలోకి వస్తారు. ఆ మంచి రాజ్యం కావాలని ఉందా నీకు? లేకపోతే రెండో భాగం అగ్నిగుణంలో తోడాలని ఉందా? నేను చెప్పుకున్నట్లుగా 22వ అధ్యాయంలో కూడా 20వ అధ్యాయంలో కూడా అగ్నిగుణం కనబడుతుంది మనకి. రేపు చెబుతా ఇంకా చాలా విషయాలు దేవుని చిత్తంలో. ఈరోజు ఆరాధన చేద్దాం కొద్ది నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. లెట్ us worship today. ఏ దేశంలో ఉండాలనుకుంటున్నావు? ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నావు? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడే వాళ్ళందరూ కూడా ఆరాధన చేద్దాం, దేవునికి అర్పించుకుందాం. అద్భుతమైన రాజ్యం అండి. ఎస్, నేను అనుకుంటున్నా ఇవన్నీ ప్రభా ఫ్రీ అయిపోవాలి నాయన. అసలు ఈ భూమి మీద పడి ఇవన్నీ లేకపోతే ఎంత బాగుంది. కానీ శరీరంలో ఉంటామా? ఒకసారి అనిపిస్తుంది, అబ్బా ఈ బిల్లులు కట్టకుండా, లేకపోతే కష్టపడకుండా, లేకపోతే ఇవన్నీ చేసుకోకుండా ఎంత బాగుండు. ఆకలి లేకపోతే, డబ్బులు లేకపోతే ఎంత బాగుండు. ఈ కష్టాలు లేకుండా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాం. ఎస్, అదే మన ఊహల్లో మనం ఆలోచించేది దేవుని రాజ్యం. అక్కడే ఉండిపోతున్నాం. మన ఊహలోకి వస్తుందంటే నిజం ఉంది, అది సత్యమైంది, అది ఉందే. దాని కొరకే యేసు ప్రభు మనం సిద్ధపరుస్తున్నాడు. మనం అనుకోబోతున్నా, మనం చేయబోతున్నా, మనం ఈ భూమి మీద అనుకుంటున్నా. మనం ఒకటి అనుకుంటా ఇంకోటి చేస్తాం. మంచిగా ఉండాలనుకుంటా ఉండలేవు, మంచిగా చేయాలనుకుంటా చేయలేవు, మంచి జీవించాలనుకుంటా జీవించలేవు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతాం, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడతాం. నా దేవుని రాజ్యంలో అపవిత్రమైంది, అక్రమైంది, అన్యాయమైంది, అబద్ధమైంది, నిషిద్ధమైంది వెళ్ళదు. ఎస్, యేసు ప్రభువులో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తారు. ఎస్, అవును, నిజమే. నువ్వు ఇంటే విను, లేకపోతే లేదు, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. యేసు ప్రభువులో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యేసు ప్రభువు నివాసాలకు వెళ్తారు. అంతే, అది వాస్తవం. నాతో ఉన్నవాళ్ళు నా ఇంట్లో ఉంటారు, నీతో ఉన్నవాళ్ళు నీ ఇంట్లో ఉంటారు. అట్లానే వాస్తవాలండి అవి. యేసు ప్రభుత్వం ఉన్నవాళ్ళు యేసు ప్రభుత్వం ఉంటారు. నువ్వు ఏ దేశంలో పుట్టావు ఆ దేశంలో ఉంటావు. నువ్వు భారతీయుడు కాదు భారతదేశంలో ఉంటావు. యేసు ప్రభువులు పుడితే రెండో జన్మ. బ్రాహ్మణ్స్ చెప్పేది కూడా అదే, రెండో జన్మ, పునర్జన్మ. దైవికంగా దేవునికి అర్పించుకునే జీవితం, పరిశుద్ధంగా జీవించడానికి, నిష్ఠగా జీవించడానికి అర్పించుకునే జీవితం, క్రమమైన జీవితాన్ని కలిగి ఉండటానికి బ్రాహ్మణ్స్ చెబుతుంది కూడా అదే. అంటే పండితులు చెబుతుంది వేదం. బ్రాహ్మణులు అంటే వేదాన్ని వడించేవాడు. వేదం అంటే దేవుని మాట చెప్పేవాడు. దేవుని వాక్యం చెప్పే ప్రతివాడు బ్రాహ్మణుడే. దేవుని అంగీకరించి దేవుని ఆరాధించే ప్రతి ఒక్కడు కూడా క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తుతో ఉంటాడు, దేవుని రాజ్యంలో ఉంటాడు. లెట్స్ వర్షిప్ ద లార్డ్ టునైట్. హల్లెలూయా. Niwa
ప్రపంచ దేశాల ప్రేమ రాజ్యము, శాంతి రాజ్యము, సమాధాన రాజ్యము, నీతి రాజ్యము, న్యాయం రాజ్యము, సత్యం రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము స్థాపించబడును గాక. దేవా తండ్రి నాయన, కులము, మతము, వర్గము, ప్రాంతీయత భేదాలు లేకుండా ప్రజలంతా నిన్ను ఆశ్రయించుదురు గాక. ప్రభా తండ్రి నాయన, ఏ దేశపు మతము కాని, కులము కాని, ఆచారాలు కాని, సాంప్రదాయాలు కాని, అధికారాలు కాని ఏవి కూడా ప్రభువా తండ్రి పరలోక రాజ్యం చేర్చలేవు నాయన. ఈ భూమి మీద నాయన నిన్ను అంగీకరించిన ప్రతి బిడ్డ పరలోకములో ఉంటాడని, దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఉంటాడని మేము నమ్ముతున్నాం. ఆ రాజ్యానికి సిద్ధపడుతున్నాం. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో ప్రభువా మాతో ఉన్నందుకు స్తోత్రాలు. సంఘాన్ని నీ బిడ్డలు సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. నీ రాకడకు నీ మహిమ కొరకు సిద్ధపరచండి. నీ మహిమతో, నీ అభిషేకముతో నింపండి, నీ శక్తితో నింపండి. మహిమ పొందమని మా మధ్యలో నీకే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నీకు మహిమ కలుగును గాక. మా దేశాల్లో, మా రాష్ట్రాల్లో నీకు మహిమ కలుగును గాక. తెలుగు రాష్ట్రాల్లో నీకు మహిమ కలుగును గాక. ఆంధ్రప్రదేశ్లో కలుగుతున్న కలహాలు నాయన, విద్వేషాలు, మత విద్వేషాలు అణిచివేయండి ప్రభువా. ఏ దుష్ట శక్తి, ఏ ప్రభావం అయితే పనిచేస్తుందో దాన్ని అణిచివేయండి ప్రభువా. మా తెలంగాణలో మత ద్వేషాన్ని అణిచివేయండి ప్రభువా. మా యొక్క ఇండియాలో ఉన్న మత ద్వేషాన్ని అణిచివేయండి ప్రభువా. నాయన కుల విద్వేషాన్ని అణిచివేయండి నాయన. ప్రాంతీయత అనేటువంటి ద్వేషాన్ని అణిచివేయండి ప్రభువా. నాయన తండ్రి, క్రైస్తవ్యంపై విరోధంగా, వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తిని, చీకటి శక్తిని అణిచివేయండి ప్రభువా. నాశనం చేయండి తండ్రి. ప్రజల్లోనికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, రక్షణ దయచేయండి. అధికారులు, ప్రజలు, నాయకులు మతము, కులమని కాకుండా దేవా ప్రేమ, శాంతి, సమాధానమని నిన్ను ప్రకటించినట్లుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తిని, చీకటి శక్తిని నాశనించమని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరినీ దీవించండి నాయన. ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి దేశము, ప్రతి ప్రాంతము, ప్రతి స్థలము, ప్రతి కుటుంబము దీవించబడును గాక. హల్లెలూయా. మార్పు చెందుదురు గాక, పరివర్తన చెందుదురు గాక, ప్రత్యేకించబడుదురు గాక, వెలుగుతో, శక్తితో నింపబడుదురు గాక. నీ రాకడకు సిద్ధపరచమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన మా యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో మా దేశాల, రాష్ట్రాలన్నిటిని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. Bless all the countries, bless all the people, bless everyone, Lord, those who are under the depression, oppression, and God, discouragement, disappointment, persecutions. Bless them, Lord, deliver them, Lord, heal their broken heart, heal their emotions, heal their bodies, strengthen them, Lord, stand with them, Jesus. Hallelujah. We thank you, we love you. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి దేవుడి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి సహవాసము, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపు ఉదయం తిరిగి వారికి ప్రభు కృప, సమృద్ధి కృప మీతో, మాతో, మీ పిల్లలతో, అందరితో సదాకాలం తోడై నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ and your families, your children hand work. See you tomorrow. Have a good night and a good day. Hallelujah. Praise the Lord. His abundant grace be with you all. Peace be with you all. Praise the Lord. Amen.